లక్ష్మీ గణపతి అనుగ్రహ కటాక్షిద్రస్తు. ఈ రోజున మనము బిక్కవాళ్ళలో ఉన్న 8-9 దశాబ్దం నాటి అతి పురాతన శివాలయము గోలేశ్వర స్వామి వారి దర్శనానికే మనం వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనము ఇక్కడ దర్శనం చేసుకోవాల్సింది క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణని దర్శనం చేసుకోవాలి. ఎలా వెళ్ళాలో దారి చూపిస్తారు, ప్రతి ఒక్కరూ కూడా దారిని చూడండి. ఈ స్వామివారి ఆలయం నుంచి ఇలా మనం నేరుగా వచ్చి గోలేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనము దర్శనం చేసుకుని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని పదకొండు వందల సంవత్సరాల చరిత్రతో బాసిల్లుతున్న తూర్పు చాళుక్యుల కాలం నాటి దేవాలయంలో క్షేత్రపాలకుడుగా వేంచేయున్న ఆలయము. మనము ఏదైనా సరే ఒక క్షేత్రానికి వచ్చినప్పుడు లేదా ఒక దేవాలయానికి వచ్చినప్పుడు స్థల పురాణం తెలుసుకోవడము చాలా ముఖ్యము. ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానము బెక్కవోలు స్థల పురాణము. సుమారు 1100 సంవత్సరాల చరిత్ర ఉన్న బెక్కవోలు ఆంధ్రప్రదేశ్లోని అతి ప్రాచీన క్షేత్రాలలో ఒకటి. గోదావరి తీరంలో ఉన్న బెక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలు కలిగిన తూర్పు చాళుక్యుల వైభవంతో నిర్మించబడ్డ అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం మొదట చాళుక్య విక్రముని పేరిట విక్రమపురము గాను, మూడవ విజయాదిత్యునిగా పిలువబడిన గుణక విజయాదిత్యుని కాలం క్రీస్తు శకం 849-892లో బిరుదాంకిన ఓలు గాను పిలువబడి కాలగమనంలో బెక్కవోలుగా నామాంతరం చెందినది. నేటికి ఈ బెక్కవోలు గ్రామంలో 6 దేవాలయాలు ఆనాటి చాళుక్యుల శిల్ప కళా వైభవాన్ని సాక్షభూతిగా నిలుస్తున్నాయి. ఈ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు బెక్కవోలు గ్రామ క్షేత్రపాలకునిగా కొలువై ఉన్నారు. తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించిన ఈ ఆలయము తుష్కరుల దండయాత్రలో విధ్వంసమైనది. సదరు దండయాత్రలో విధ్వంసమైన విగ్రహాలను కూడా ప్రస్తుతము ఉన్న ఆలయం గోడలపై కనిపించుచున్నవి. క్షేత్రపాలకుడైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానం ఆనాటి భక్తులు, గ్రామ పెద్దలు, అర్చకుల సహాయకారంతో తిరిగి పునర్నిర్మాణం చేపట్టిగా తెలియచున్నది. ఆనాటి నుండి శ్రీ స్వామివారి ఆలయంలో నిత్య పూజాధికారములు, ఉత్సవములు, ధనుర్మాసం చైత్ర శుద్ధ ఏకాదశి రోజున కళ్యాణ మహోత్సవం, వైశాఖ ఆగమనం ప్రకారం అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ దేవస్థానంలో గల అద్దాల మండపం
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. అద్దాల మండపాన్ని చూపిస్తున్నాడు, అందరూ కూడా చూడండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసరసం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగరుజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. లక్ష్మీనారాయణ అద్దాల మండపం. క్షేత్రపాలకులైనటువంటి లక్ష్మీనారాయణ ఇప్పుడు మనం దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు గోలేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నాము. ఇలాగే మనం లోపలికి వెళతాము. మనకి ఇప్పుడు గోలేశ్వర స్వామివారి ఆలయంలో గోలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ గారి మాటల ద్వారా మనము స్వామివారి గురించి ప్రతి ఒక్కరము కూడా తెలుసుకుందాము. శ్రీ మహాగణాధిపతయే నమః. నా పేరు పడమంతిలి సత్యనారాయణ శర్మ. శ్రీ గోలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. నాది సుమారుగా 55 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అర్చనా విధానాలు చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ గ్రామం మనకి కాకినాడ నుంచి 33 కిలోమీటర్ల దూరం, అలాగే రాజమండ్రి నుంచి 34 కిలోమీటర్ల దూరంలో మార్గ మధ్యలో ఉంది. దీన్ని బిక్కువలుగా ఇప్పుడు పిలువబడుతోంది. ఈ దేవాలయం మనకి 8-9 శతాబ్దం మధ్యలో, అంటే తూర్పు చాళుక్యుల కాలం నాటిగా శాసనాల ద్వారా మనకు తెలుస్తున్నాయి. ఇది శ్రీ గోలింగేశ్వర స్వామివారి దేవస్థానం అన్నది మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి శాఖలో ఉంది. ఈ దేవాలయం తూర్పు చాళుక్యుల కాలం నాటిలో ఇక్కడ 101 శివాలయాలు ఉన్నట్టుగా ప్రతీతి. అందులో భాగంలో ప్రస్తుత కాలంలో మనకి ఈ గ్రామంలో 6 శివాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. 6 శివాలయాల్లో 3 శివాలయాలు తిరుస్కురు వారి సమయంలో భిన్నం చేసి ఉండడం వల్ల వాటికి నిత్య కైంకర్యాలు ఏమీ లేకుండా ఉండడం చేతను ఇది దేవాలయాలు మూతబడిలో ఉన్నాయి. ఇది పురావస్తు శాఖ వారు కూడా ఈయన ఆధ్వర్యంలో ఉన్నారు. ఇక్కడ ప్రస్తుత కాలంలో ఈ గోలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో గణపతి, భద్రకాళీ సమేత వీరభద్రుడు, అలాగే ఉమాపార్వతీ సమేత గోలింగేశ్వర స్వామి, కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భాసులతో ఉన్నారు. ఈ ప్రాంగణంలో ఉపాలయాలుగా బాలా త్రిపుర సుందరి సహిత చంద్రశేఖరుడు, అలాగే రాజరాజేశ్వరి సహిత రాజరాజేశ్వరుడు కూడా ఆలయాలు చెప్పబడుతున్నాయి. ఈ 3 కూడా బ్రహ్మసూత్రము కలిగినటువంటి దేవాలయాలు. ఇక్కడ పూర్వం ఈ గ్రామం పేరు బిరుదాంకపురము అనే పేరుతో పిలుచుకునేవారు. తెలుగు వాడుకలో వచ్చేటప్పటికి దీన్ని బెక్కన్నవోలు అన్నారు. తర్వాత ఇప్పుడు బిక్కవోలుగా వాడుకుంటున్నారు. ఇక్కడ
స్వామికి ప్రధానంగా ఈ గ్రామంలో ఈశాన్యంలో లక్ష్మీ గణపతి ఆలయం ఒకటి చెప్పబడుతోంది. అది కూడా 9వ శతాబ్దం నాటికి చెందినవే. అలాగే ఆ ఆలయం నుంచి వచ్చేటప్పుడు వరిచేల మధ్యలో 2 శివాలయాలు ఉంటాయి. అవి కూడా అదే కాలం నాటికి చెందినవి. దీనికి క్షేత్రపాలకుడిగా లక్ష్మీనారాయణ స్వామి కూడా ఈ క్షేత్రంలో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారుగా చెప్పబడుతున్న స్వామి ఆలయానికి దక్షిణముఖంగా ఉండడం చేత దీన్ని అంగారక క్షేత్రంగా చెప్పబడుతూ కుజరాహుకేతువుకి, కాలసర్ప దోషాలకి, రుణ విమోచనానికి, ఆరోగ్యానికి కూడా ఇక్కడ నిత్యారాధనలు కూడా చెప్పబడుతూ అలాగే అభిషేకార్తలు కూడా చేయబడుతూ ఉంటాయి. దీనికి ప్రశస్తంగా మంగళవారాలు దీనికి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ దేవాలయానికి మనకి ఇతర రాష్ట్రాల్లో కన్నా విశేషంగా మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అందులో భాగంలో స్వామికి సంతానం కొరకు వచ్చేటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఆ రోజున నాగుల చీర అనేది కట్టుకుని ఆలయం వెనక భాగంలో పొలిదండాలుగా పడుకుని ఉంటారు. వారికి స్వామి వారిపై ఉండడం, వారికి గోవులు కానీ, పువ్వులు కానీ, దేవతలు కానీ, బ్రాహ్మణులు కానీ స్వప్నంలో కనుక వచ్చినట్టయితే వారికి ఆ సంవత్సరం శుభఫలితం సంతానం కలుగుతుందని ఒక ప్రతీతి. అలా పిల్లల్ని ఇక్కడ తీసుకుని వచ్చి నామకరణం, అన్నప్రాసన, అక్షర స్వీకారాలు చేయించుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ కాలసర్పదోషం ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ నాగప్రతిష్ఠలు చేయడానికి కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ దేవాలయం మనకి కుమార సుబ్రహ్మణ్యం బ్రహ్మచారిగా చెప్పబడుతోంది కనుక మార్గశిర మాసంలో ఉత్సవాలుగా చేసుకుంటూ ఉంటారు. కళ్యాణం ఉండదు ఇక్కడ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి బ్రహ్మచారిగా కొలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ గోలింగేశ్వర స్వామిగా చెప్పబడుతున్న ఈశ్వరుడు గురుస్థానంలో ఉండడం చేత దీనికి గురువారాలు కూడా విశేషంగా అర్చనా విధానాలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ స్వామికి ప్రతి మాసము అంటే మాస శివరాత్రి ఉంది కానీ, ఆరుద్ర నక్షత్రం ఉంది కానీ స్వామివారికి విశేష అర్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. గురువారం కూడా ఈ గురు దోషానికి కూడా అర్చన విధానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈశ్వరుడు గోలింగేశ్వరుడుగా చెప్పబడుతున్నాడు కనుక ఈ స్వామికి ప్రతి సంవత్సరము కూడా పాల్గొన మాసంలో బహుళ ఏకాదశి నాడు కళ్యాణం ప్రారంభమయ్యి పాంచానిక దీక్షతో ఈ కళ్యాణ మహోత్సవాలు పూర్తి చేస్తారు. ఇందులో ఈ రోజున కళ్యాణ మహోత్సవంలో 2వ రోజు రేపు సదస్య మహాదాసి రోజున రేపు, అలాగే శ్రీ పుష్పోత్సవం ఉగాది రోజు చేస్తారు. ఇక్కడ స్వామికి గురువారం నాడు అర్చన చేయడం వల్ల వీరికి గురుదోషం కూడా పరిహారం అవుతుంది. ఈ గోలింగేశ్వరుడిగా చెప్పబడుతున్న స్వామి మనకి ఉపాలయాలుగా చంద్రశేఖరుడు అలాగే రాజరాజేశ్వరుడు ఉండడం చేత త్రిలింగ క్షేత్రంగా చెప్పబడుతోంది. దీనికి ప్రతాప మహారాజా వారు ఉత్సవాయ సూర్యనారాయణ తిరుపతి మహారాజా వారు గో సంరక్షణతో పర్యవేక్షణ చేసేవారని, ఆ కారణం చేత ఆ కాలంలో ఈ స్వామికి గోలింగేశ్వరుడిగా నామధేయం చేసినట్టుగా చారిత్రాత్మకంగా తెలుస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దేవాలయం కూడా ఒక ప్రత్యేక స్థానాల్లో స్వాములు ఉండడం చేత వారికి వచ్చేటువంటి భక్తులకి ఆయా కోరికలు నెరవేరుతూ ఆయా దోషాలన్నీ కూడా పరిహారం అవుతుంటూ చక్కగా మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ దేవాలయం ఇప్పటికీ మనకి 8-9 శతాబ్దం మధ్యలోది అంటే 1125 సంవత్సరాలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పురాతనమైన దేవాలయాలకు మనం వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యాన్ని, అదృష్టాన్ని ఈ రోజున మనకు స్వామివారు కలగజేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ గోలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని
స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలి. స్వస్తి.